వెల్కమ్ టు మహాత్మా టీవీ. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్పై కేసు నమోదు చేస్తామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇటీవల హిందూపురంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూపురంలో నిర్వహించిన ర్యాలీ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సదరు సంఘటనకు సంబంధించి 8 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. 18-19 ఏళ్లకే రౌడీ షీట్ పొందుతున్నారంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ జిల్లా ఎస్పీ సూచించారు. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే పీడీ యాక్ట్తో పాటు నగర బహిష్కరణ తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో కులాలు మతాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే అటువంటి వారిపై కఠిన చర్యలు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడి. ఇటువంటి నేరాలకు పాల్పడితే భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్లే సమయంలో పోలీస్ శాఖ నుంచి ఎన్ఓసీ లేదని స్పష్టం. సోషల్ మీడియా ఖాతాలలో ఎటువంటి పోస్టులు వచ్చినా అడ్మిన్గా ఉన్నవారు పూర్తి బాధ్యత వహించాలి. యువత సోషల్ మీడియా వినియోగించడంలో దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచనలు. యువత మేలుకో, చేతిలో మొబైల్ ఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉందని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కులాలు మతాలు మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులను పెడితే తాట తీస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా ఎటువంటి ర్యాలీలు నిర్వహించాలన్నా పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరి అని నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ, డిఎస్పీ గారితో పాటు సిఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, కరీం, ఎస్ఐలు పాల్గొన్నారు. మన దేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన హిందూపూర్ సబ్ డివిజన్లో, సత్యసాయి డిస్ట్రిక్ట్లో అన్ని మతాలు కులాలు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ మతాలు వాళ్ళది, వాళ్ళ కులాలు వాళ్ళది, వాళ్ళ నమ్మకాలు వాళ్ళది. దానిట్లో ఒకరొకరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఏది చేసినా మన పోలీస్ తరఫు నుంచి కూడా సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా మీరు తప్పుదారిలో పెట్టారంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది, మత కులాలు ఎల్డర్స్ దగ్గర ఉంది. మీరు చేయకపోతే తర్వాత పోలీస్ తరఫు నుంచి చేయాల్సినవి వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా ఇంకా కొన్ని దర్యాప్తులు చేస్తున్నాము, ఇన్డెప్త్ అవుతున్నాం, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇది కంటిన్యూ అవుతాయి. సో ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ రాకుండా ఇంకా పండగ వాతావరణంలో ప్రశాంతంగా చేయాలని చెప్పేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఎస్పీగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, నేను ఎల్డర్స్ అందరికీ కూడా నేను అప్పీల్ చేసుకునేది ఏంటంటే, మీ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారంటే వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి 100% ఉంది. కాకుండా ఎల్డర్స్కి ఇంకా 100% ఉందనేది నేను చెప్పుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత మేము ఫ్యూచర్లో వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళినా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము. వాళ్ళ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు. పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. పోలీస్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఎన్ఓసి ఇవ్వము. సోషల్ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళలో రాంగ్ఫుల్ పోస్ట్ చేశారంటే అడ్మిన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దాంట్లో అడ్మిన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను. ఓకే, నాకు తెలియదు యాజ్ అడ్మిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కంట్రోల్లో ఉండాలి సోషల్ మీడియా గ్రూప్స్. లేదు వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలియదంటే ఆ పరిస్థితిని అక్సెప్ట్ చేసుకున్న పరిస్థితిలో పోలీస్ లేదు. ప్రతి ఒక్క అడ్మిన్ ఎవరెవరి గ్రూపులో ఇలాగ తప్పన పోస్ట్ వస్తుందో ఆ అడ్మిన్ హెడ్ రెస్పాన్సిబుల్గా మేము ఫిక్స్ చేస్తాం. వాళ్ళు చేయకపోయినా వాళ్ళే కారణంగా మేము మెయిన్ ఫిక్స్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం 100%. తర్వాత ఎవరెవరు ఈ షేర్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తాం. మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరికీ కూడా చేరుకోవాలి. ఇప్పుడు నుంచి ఎవరు పోస్ట్ చేస్తారో, ఎవరు అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్ గ్రూప్లో ఎవరు దీన్ని పోస్ట్ చేసిన దాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారో అందరినీ మేము అరెస్ట్ చేస్తాం. అది ఎంతమంది అయినా పర్వాలేదు.